ఉప్మా ఎలా చేసుకుందామో చూద్దాము. దానికి గాను ఒక చిన్న మసాలా, ఒక టమాటా, అల్లం వెల్లుల్లి, 2 లవంగాలు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, కొంచెం క్యారెట్ తురుము, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్, కొంచెం గీ, కొంచెం ఆవాలు వేసుకుందాం. ముందుగా చూపించినట్టు ఈ తరిగి పెట్టుకునేటివన్నీ దోరగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా బాగా వేయించుకోవాలి. వేద్దామా, కొంచెం తగ్గిద్దామా. ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక ముందుగా వేసుకున్న మసాలా వేసుకున్నాం. మసాలా వేగాక ఒక 5-10 మినిట్స్ ఆయిల్లో బాగా వేయించుకుందాం. మసాలా వాసన, పచ్చి వాసన పోయేదాకా. ఇప్పుడు మసాలా బాగా వేగింది. ఈ గ్లాస్తో రవ్వ తీసుకుంటున్నాను. దీన్ని కొంచెం వేయించుకోవాలి. ఇదే గ్లాస్తో మనము 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ వేగాక చూసారు కదా, ఇప్పుడు 3 గ్లాసెస్ వాటర్. త్రీ గ్లాసెస్ వాటర్ వేసి వంటలు లేకుండా, గడ్డలు కట్టకుండా ఫుల్గా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా వంటలు లేకుండా ఇట్లా వంటలు లేకుండా బాగా నీట్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడు రెగ్యులర్గా తినేలా కాకుండా ఈ రెసిపీతో ఒకసారి ట్రై చేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 5 మినిట్స్ ఇలా ఉడికించుకుందాం మూత పెట్టుకొని. చూసారా ఎంత చక్కగా అయిందో. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఉప్మా. మీరు ఇలా చేసుకొని రుచిగా తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.